బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగరిక సమాజం తలదించుకునే ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. అడుగడుగున చట్టాలున్న అధికారులు నిఘా పెడుతున్న పసి మొగ్గలను చిదిమేసే బాల్య వివాహాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ఒక మైనర్ బాలికను వివాహం పేరుతో కన్నవారే అమ్మేసిన వైనం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. దొమ్మేరు గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికకు ఆమె తల్లిదండ్రులు నిబంధనలకు విరుద్ధంగా వివాహం జరిపించారు. ఆధార్ కార్డులో వయసును ట్యాంపరింగ్ చేసి మరీ అన్నవరం దేవస్థానంలో ఈ పెళ్లి నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై హైకోర్టు న్యాయవాది నాగభూషణం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. వివాహం పేరుతో బాలికపై లైంగిక దాడి జరిగిందని, ఇది పోక్సో చట్టం ప్రకారం అత్యాచారమే అవుతుందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంలో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించినప్పటికీ పీడీ శ్రీదేవి నేరుగా గ్రామానికి వెళ్లి విచారణ చేయకుండా నిర్లక్ష్యం వహించారని న్యాయవాది ఆరోపిస్తున్నారు. బాధితురాల్ని చైల్డ్ హోమ్ తరలించాల్సింది పోయి తిరిగి నిందితులైన తల్లిదండ్రుల మధ్య ఉంచడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. కన్యాశుల్కం ఆశించి బాలిక జీవితాన్ని నాశనం చేసిన తల్లిదండ్రులు, బంధువులు మరియు ఈ వివాహాన్ని సహకరించిన గ్రామ పెద్దలందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. చిన్నారికి ప్రాణహాని ఉందని, ఆమెకు తక్షణమే రక్షణ కల్పించి దోషులను జైలుకు పంపాలని ప్రజలు కోరుతున్నారు. సార్ కొంచెం లా ICDS department PD ICDS department PD Jerry Business